నీలో ఒక చిన్న లిరిక్ రైటర్ని తట్టి లేపారు మణిగారు. ఉన్నాడు ఒకడు. ఉన్నాడా నిజంగా? దాచుంచాను లోపల. ఎప్పుడు తీస్తున్నావు బయటికి? ఎందుకు మనకి ఎప్పుడన్నా ఇలాంటి స్పెషల్ సాంగ్స్ అప్పుడు రాస్తా పాడతా నేను చాలానే నా యూట్యూబ్ ఛానల్కి. అది కేవలం అక్కడికే పరిమితమా? యూ హావ్ నెవర్ ట్రైడ్ ఆన్ దోస్ లైన్స్ లిరిక్ రైటింగ్ మీద ఎప్పుడు ఫోకస్ చేయలేదా? నాట్ అంటే అవసరం పడలేదు. లక్కీలీ మెనీ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్ and the big lyricists who love me and encourage me and write lyrics for me. నేను అడగంగానే అనంత్ గారు కావచ్చు, శ్యామన్న కావచ్చు. సో అవసరం పడలేదు. వాళ్ళు రాసిన దాని మీద మనం రాస్తే ఏముంటుంది? ఏమో ఎవరికి తెలుసు. ఇప్పుడు చూడు నీ పాట ఈ పర్టికులర్ వర్డ్స్ కోసమే మళ్ళీ చేసి పాడి ఇదంతా సూపర్ హిట్ అయింది. ఈ పాట గురించి ఎస్పెషల్లీ డీజే అమరీష్ నామ్ గురించి అంటే ఆయన అది అనురాగ్ ఇంకా సాగర్ అన్న. సో ఫస్ట్ ప్రోగ్రామింగ్ సాగర్ అన్న చేస్తున్నాం. సాగర్ అన్న ఇస్ మణిగారు అబ్బాయి, మహతి సాగర్. సాగర్ అన్న అనురాగ్ కలిపి డీజే మణి శర్మ పెట్టారు. నా పేరు వద్దని చెప్పి ఆయన దాన్ని ఏఐలో ప్రోటూల్స్లో రివర్స్ చేశారు. లాజిక్లోనో ప్రోటూల్స్ సాఫ్ట్వేర్లో రివర్స్ చేశారు. సో ఇట్ ఈస్ దేర్స్. అదంతా అయిపోయాక పాట అప్పుడు ఎవ్రీథింగ్ వాజ్ రెడీ. దెన్ అప్పుడు వీడితో పాడించాలన్న ఐడియా వచ్చింది. సో అది పుట్టినప్పుడు నేను లేను కూడా. సో ఇట్ వాస్ అనురాగ్స్ అండ్ సాగర్ అన్న ఐ గెస్. సరే ఒకసారి పాడైతే ఈ పాట ఫుల్ ఎనర్జీ. ఇస్మాటే శంకరు పేల్చేస్తా నీ బంకరు, అసలుకునే కిరాకే నెక్కలకే, మసులుతుంది దిమాకే నువ్వే ఫసకే, జిల్లెలమ్మ జిట్ట పిల్ల పాల పిట్ట, జిల్లెలమ్మ జిట్ట నిన్నే తేలై కుట్ట. సూపర్. అసలు నీతో పాటు పాడినటువంటి ఫీమేల్ సింగర్ కీర్తనాస్ వాయిస్ ఆల్సో వాజ్ లైక్ యాప్ట్ ఫర్ దిస్ సాంగ్ అని అనిపించింది. ఫుల్ ఎనర్జీ, ఫుల్. మళ్ళీ ఇదే కాంబినేషన్ రిపీట్ చేయాలని రెడ్ లో డించక్ డింకా నేను, కీర్తనా శర్మ, శ్యామన్నని రిపీట్ చేశారు మణి గారు అండ్ రామ్ గారు కలిసి. సేమ్ కాంబినేషన్ మళ్ళీ 5 hours. అంతే. అసలు ఆ పీరియడ్ లో ఈటీవీలో ఉన్న షోస్ దగ్గర నుంచి స్టేజ్ మీద షోస్ దగ్గర నుంచి ఎనీ ప్రొసెషన్ వితౌట్ దిస్ సాంగ్ ఇట్ వుడ్ బి ఇన్కంప్లీట్. అంతే. అవును, లక్కీలీ అదే చెప్పాగా. ఈ పాట ఏం చేసింది అంటే నా పేమెంట్ ని, నా బ్యాంక్ బ్యాలెన్స్ ని పెంచిన పాట ఇది. ఓకే. దెన్ ఇంటెలిజెంట్ ఫిల్మ్ లో లెట్స్ డూ అనేటువంటి ఒక పార్టీ సాంగ్ అయినా, ఆ సాంగ్ కాకుండా బొమ్మ అదిరింది సాంగ్ అయినా, అసలు ఈ రెండు అంటే ఫుల్ ఎనర్జీ. సాకేత్ అని అంటే మాసీ నంబర్స్, ఎనర్జీ హై బీట్స్ ఇట్లా వాడతాడు అని ఒక 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 స్టాంప్ పడిపోయే, అంటే బ్యాక్ టు బ్యాక్ రావడం వల్ల కానీ, నువ్వు అది పాడడం వల్ల కానీ ఎనీ మెమరీస్ అసోసియేటెడ్ విత్ దెమ్? సో ఇవేవి పాటలు రాకముందు ఈ పాటలు జరిగాయి. అప్పటికే ఐ వాజ్ అ కోరస్ సింగర్ ఫర్ తమనన్న అండ్ కీరవాణి సార్. వీళ్ళిద్దరి దగ్గర కోరస్లు, కార్తిక్ అన్న దగ్గర కోరస్లు ప్లస్ కొన్ని సోలోలు పాడుతూ ఉన్నా అప్పటికి. జస్ట్ ఎంటర్డ్ ది ఇండస్ట్రీ. సో దాని ముందు శివలింగ కావచ్చు, ఇంకొన్ని మూవీస్లో ఇట్లా నేను, కృష్ణన్న, ఆదిత్య మేము గ్రూప్ సాంగ్స్ పాడేవాళ్ళం అనమాట. సో లెట్స్ డు పింగ్ 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 పింగ్, ఈ పాట కూడా మేము ముగ్గురం కలిసి పాడాం. సో వన్ ఫైన్ డే కృష్ణన్నని ఏదో పాట పాడమన్నారు. అది కొంచెం మాస్ సాంగ్, టైం లేదు నువ్వు పాడే కృష్ణ ప్రస్తుతానికి అంటే, సార్ నా దగ్గర ఒక సింగర్ ఉన్నాడు. అప్పటికి తమన్నకి నేను తెలుసు. వి వర్క్ ఫర్ ఆల్మోస్ట్ 20 movies అప్పటికే. బట్ యాజ్ అ కోరస్ అండ్ అ గ్రూప్ సింగర్, ఇద్దరు ముగ్గురు పాడే పాటల్లో లీడ్ సింగర్గా, సోలో సింగర్ కాదు, ఇదర్ డ్యూయట్, ట్రిప్లెట్ సింగర్ ఆర్ కోరస్ సింగర్. ఓ సింగర్ ఉన్నాడు సార్, తనతో ట్రై చేద్దాం అన్నాడు. నాకు 102, 103 ఫీవర్ అప్పటికి. ఆ రోజు మా పలకట్ల ఫుల్ జలుబు. కాదన్నా ఈ పాట నేను ఇప్పుడు ఎలా పాడతానన్నా అంటే, ట్రై చేయి అన్న. పల్లవి ట్రై చేద్దాం, వర్కౌట్ కాకపోతే నేను పాడేస్తాను, ఏముంది పల్లవి ట్రై చేయి అన్నాడు కృష్ణన్న. సరే అని మీరు ఇప్పటికీ ఆ పాట వింటే బొమ్మ అదురుంది అని ఉంటుంది నా వాయిస్. ఫుల్ జలుబు ప్లస్ 102 ఫీవర్. దుమ్మి జరిగింది గుప్పెడు గుండెల్లో, కుదిరిందే మనకు లగ్గం, ఇక నువ్వు నేను తగ్గం, అర గల్లీ గల్లీ మోగించుదాం గట్టి మెళాలే, టప్పు 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 టపోరి, నువ్వు తిప్పు తిప్పు తిప్పుకుంటూ రావే కుమారి అని ఉంటుంది నా వాయిస్ ఆ పాటలో. ఇప్పటికీ పాడాము,
అన్నా ఏంటన్నా ఇది అంటే నువ్వు ఆగు అని పంపిస్తే తమన్ గారు ఫోన్ చేశారు ఇమీడియట్గా. ఎవరు ఏ నార్త్ ఇండియన్ సింగర్ ఇది పాడింది, భలే ఉంది గొంతు, సింహ గారి రేంజ్లో ఉంది, అద్దిరిపోయింది ఎవరంటే ఎవరు లేదో మన సాకేతే వాడికి జలుబు ఉంది, అప్పుడప్పుడు జలుబు కూడా ఇంత మంచి చేస్తుంది, ఫుల్ జలుబు ఉంది, జ్వరం ఉంది, అందుకని ట్రై చేశాను సార్, ఎందుకు ఆ టింజ్ వర్కౌట్ అవుతుంది అనిపించింది అని చెప్పి కృష్ణ అన్న చెప్పాడు. సో ఐ గివ్ ఒక సోలోస్ పాడే తమన్ గారి దగ్గర ఒక సోలోస్ పాడే క్రెడిట్ నేను కృష్ణ అన్నకే ఇస్తాను. ఆ రోజు హీ టుక్ దట్, ఆయన పాడాల్సిన పాట అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, తమన్ గారు ఆస్క్డ్ హిమ్ టు సింగ్ ద సాంగ్, హీ డిడ్ంట్ సింగ్, హీ మేడ్ మీ సింగ్. సో ద టోటల్ టాలీవుడ్ ఆర్ ద సింగర్స్ చాలా మందికి ఇలా ఛాన్సెస్ ఇచ్చాడు. అజాత శత్రువు, ది ఎవర్ గ్రీన్ ఫ్రెండ్ అంటే కృష్ణన్య అని అంటూ ఉంటారు అందరు. ఫ్రెండ్ కాదు, అందరికీ పెద్ద దిక్కు, పెద్ద దిక్కు అన్న. అసలు చాలా రేర్ తెలుసా సాకేత్, అసలు నాట్ ఈవెన్ ఫ్రమ్ వన్ సింగిల్ పర్సన్ ఐ హర్డ్ బ్యాడ్ అబౌట్ హిమ్. అందుకనే నాకు బొమ్మాదిరింది పాట ఫైనల్ అయింది, ఆ తర్వాత నాకు చిత్రాల సురుడు, వీటన్నిటి ఇంకా మిగతా చాలా పాటలు. సో యు ఆల్వేస్ ఓ సో మచ్ టు కృష్ణన్న. కృష్ణన్న, ఎస్ డెఫినెట్లీ మంచోడు. మంచోడు మంచోడు కాదని ఎవరు చెప్తారు అసలు? నేను చాలాసార్లు చెప్తాను మంచోడు కాదన్నా అని. అతి మంచోడు, మంచితనానికి బ్రాండ్ అంబాసిడర్. అప్పుడప్పుడు పరమ సాడిస్ట్ కూడా, రికార్డింగ్స్ లో మీరు అది చూడాలి, కూడా అది వేరే ఓన్లీ ఫర్ రూపం, పని విషయంలో వేరే రూపం వస్తుంది. మా కృష్ణన్ అంతే అందరికీ తెలిసింది హాయ్ అమ్మా బాగున్నావా, ఇది కాదు. తనలో ఒక అపరిచితుడు, ఒక బీపీ పేషెంట్, ఒక ఏమంటారు, టూ మచ్ సాకేత్, నువ్వు టూ మచ్ అసలు. లేదు నిజంగా కొన్నిసార్లు అయితే చంద్రముఖి కూడా అన్నీ వస్తాయి కాసుల పేరు. అమ్మో కృష్ణన్నలో చాలా యాంగిల్స్ ఉన్నాయి. అంటే ఆయన చాలా పెద్ద ప్రొఫెషనల్, వర్క్ డైవర్ట్ అవ్వడు. లక్కీలీ చాలా వరకు ఆయన చేసే ప్రాజెక్ట్స్ అన్ని నా స్టూడియోలోనే అవుతాయి, నేనే చేస్తాను కాబట్టి నేను చాలా క్లోజ్ గా తెలుసు అనమాట. చాలా యాంగిల్స్ ఉన్నాయి, దాచుంచాడు లోపల అంతే. మేబీ కృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ మొత్తం ఇప్పుడు నీవే దండయాత్ర చేస్తారేమో. ఏం పర్లేదు, వీడియో ప్రూఫ్లతో ఇస్తాను, ఆ స్టూడియోలో సీసీ కెమెరాలు ఉన్నాయి.